సార్ ఒక చిన్న అంటే మరి పబ్లిక్‌కి ఎంతో కొంత చిన్న స్పైస్ ఉండాలి. మరి మనం సోబర్‌గా ఇద్దరు తెలిసిన వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోకుండా. హ్మ్. మీరు డెఫినిట్‌గా స్క్రిప్ట్‌లో మీరు న్యాయం చేసేస్తారు. చాలామంది హీరోలు 'చిరంజీవి' గారు గాని, 'పవన్ కళ్యాణ్' గారు గాని, తర్వాత మన 'రానా' గారి నుంచి ఇంకా మొత్తం మీరు డైలాగులు రాయని హీరోలు ఇంచుమించు లేరు. ఇఫ్ యూ నేమ్ ద లిస్ట్ మీరు ఎవరైనా తెలియకపోతే బుర్రా సాయి మాధవ్ గారు వికీపీడియా కొడితే తెలిసిపోతుంది ఆయన ఫిల్మోగ్రఫీ. అంతమంది హీరోల్లో మీ మాటకి ప్రాణం పోసిన హీరో ఎవరని మీ ఫీలింగ్? మీకు ఇష్టమైన రామారావు గారికి మీరు రాయలేకపోయారు. లేకపోతే డెఫినెట్‌గా ఆయనే. ఆయన పాత్రకి రాశాను. ఆయన పాత్రకి రాశారు. బాలయ్య బాబుకి రాశారు. సో వీళ్ళందరిలో మీ మీ మాటల్ని అరే ఈయన నోట్లోంచి నా మాటలు వస్తే భలే భలే ఉంది అన్న మీకు ఎప్పుడైనా మేము చాలా మందిని అనుకున్నాము చాలా సందర్భాల్లో. అంటే నా కల సార్ అది. చిరంజీవి గారికి, బాలయ్య బాబుకి రాయాలనేది నా కల. వాళ్ళిద్దరికీ నేను రాశాను. ఇద్దరు నా డైలాగ్స్ చెప్పారు. ఆ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. గౌతమి పుత్ర శాతకర్ణి, అవును, ఖైదీ నెంబర్ 150. 150 అవును. ఆ సందర్భం నా లైఫ్లో ఇక మళ్ళీ అలాంటి ఒక సందర్భం వస్తుందో లేదో నాకు తెలియదు. వస్తే అంతకంటే కావాల్సింది ఇంకోటి లేదు. నా జీవితం మొత్తంలో నాకు గుర్తుండిపోయేది అసలు వాళ్ళు ఆ డైలాగ్స్ చెప్తూ ఉంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి కదా సార్ ఎదిగింది. ఇంకేముంది అసలు. సో వాళ్ళిద్దరు నా డైలాగ్స్ చెప్తూ ఉంటే నాకు అది ఒకే రోజు పక్క థియేటర్లో అవును, ఒకే థియేటర్లో 2 స్క్రీన్స్లో అవును అవును. అది గూస్ బంప్స్ మీకు మంచి మోస్ట్ చెరిషబుల్ మూమెంట్ అది. చాలా బాగుంది. మీరు సాధారణంగా ఇప్పుడు టెక్నీషియన్స్కి ఒక ఫెసిలిటీ ఉంది. మీరు అన్ని పెద్ద సినిమాలు రాస్తారు. మీరు తలుచుకుంటే స్విట్జర్లాండ్కి వెళ్ళొచ్చు. మీకు స్పాన్సర్ చేస్తారు ప్రొడ్యూసర్లు. యుఎస్కి వెళ్ళి ఒక 2 నెలలు ఉండి డైలాగ్ వెర్షన్ రాసుకుని రావచ్చు. ఎవ్వరు నాకు తెలిసి ఇప్పుడు సినిమాలు మీరు చేస్తున్న 100 కోట్ల సినిమాల బడ్జెట్లో ఒక రైటర్గా మీకు ఈ ఫెసిలిటీ ప్రొడ్యూసర్లకి కానీ డైరెక్టర్లు కానీ నథింగ్. కానీ నాకు తెలిసినప్పటి నుంచి మీరు ఒకే దగ్గర ఒకే గెస్ట్ హౌస్లో ఒకే గదిలో మీకు ఎలా ఏంటి ఆ ఫీలింగ్? అంటే సెంటిమెంట్ సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్నామని సెంటిమెంటా, లేకపోతే మీకు ఈ యాంబియన్స్ బాగా అలవాటయ్యి ఇక్కడే క్రియేటివ్గా మీకు బాగా 2 అవునా? సెంటిమెంటు, ఆ యాంబియన్స్ బాగా అలవాటు అయిపోయింది. కంఫర్ట్ లెవెల్స్ 2 నాకు ఇక్కడ ఉంటే మా ఇంట్లో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. యూజువల్గా నేను చూసింది నా కెరీర్లో రైటర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళు కోరుకుంటారు ఎక్కువ బయటికి వెళ్ళాలి, కొంచెం క్రియేటివ్గా థాట్ ప్రాసెస్ బెటర్గా ఉంటుంది, కాస్త తిరగాలి. ఈవెన్ వేటూరు గారిని చూసినప్పుడు ఆయన అలా ఆటోలో రాత్రంతా తిరుగుదామా అనేవారు. ఆ మూమెంట్లో ఉండటం. ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు డైరెక్ట్గా స్పెయిన్కి అక్కడికి ఇక్కడికి రికార్డింగ్స్కి వెళ్ళిపోతున్నారు. మీకు అనిపిదా అండి ఎప్పుడైనా? నాకు అనిపించదు సార్. నేను ఇక్కడే కూర్చొని రాసుకుంటాను. నా డైరెక్టర్స్ అప్పుడప్పుడు కొంచెం బయటికి వెళ్దాం అంటారు. సో వాళ్ళ కోసం బయటకు వెళ్తాను. మాక్సిమం వెళ్తే మీరు నాకు తెలిసి వైజాగ్ మీతో పాటు నాతో కూడా వచ్చారు. అలాగే ఈ మధ్య కూడా వెళ్ళారని విన్నాను బాలయ్య బాబు సినిమాకి. సో హైదరాబాద్ వైజాగ్ మీరు ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు అవును నిజంగానే అదేంటి మనకు పాట ఉంది కదా విజయవారిది, ప్రేమయాత్రలకు బృందావనం. అలాగే మీరు ప్రూవ్ చేశారు. అంటే ఇంత హై స్టేక్స్లో మనమేంత ఛార్జ్ చేస్తామనే కంటే ప్రొడ్యూసర్లను ఖర్చు పెట్టించడం కూడా ఒక ప్రాక్టీస్ లాగా అయిపోయిన రోజుల్లో మీరు దాన్ని ఇది నేను అందరికీ తెలియాలనే ఈ టాపిక్ తెచ్చాను సార్. ఇందులో యాక్చువల్గా మిమ్మల్ని అడగటానికి ఏం లేదు. మిగిలిన వాళ్ళకి అంటే సినిమాల్లోకి వచ్చే వాళ్ళకి కానీ ఆల్రెడీ వచ్చి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ పనికొస్తుందని ఈ టాపిక్ తెచ్చా.